సాయిరామ్. నా పేరు శ్రీనివాస్ ఓరుగంటి. నేను 1991లో పుట్టపర్తి 11th క్లాస్ జాయిన్ అయ్యాను స్వామి ఇన్స్టిట్యూషన్, శ్రీ సత్య సాయి హైయర్ సెకండరీ స్కూల్. 11th and 12th బైపీసీ చేసిన తర్వాత 12thలో నేను ఒక డైలమా, అంటే దాని తర్వాత నేను వైట్ ఫీల్డ్ జాయిన్, బీఎస్సీ ఆనర్స్ కెమిస్ట్రీ చేసి దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ మళ్ళీ పుట్టపర్తిలో చేశాను. అంటే వన్ ఆఫ్ ద రేర్ ఫార్చ్యూన్స్, బీఎస్సీ ఆనర్స్ అండ్ ఎంఎస్సీలో 2 సార్లు నాకు స్వామి చేతుల నుంచి గోల్డ్ మెడల్ దొరకడం అంటే సింబాలిక్గా లైఫ్లో ఇదే ప్రొఫెషనల్ అట్లీస్ట్ కొంచెం సీరియస్గా కంటిన్యూ అవ్వాలని అదే కొంచెం ట్రై చేశాను. సబ్సిక్వెంట్లీ పిహెచ్డి ఐఐసి బెంగళూరులో చేసిన తర్వాత నా ఐ మీన్ ద రీసెర్చ్ సైడ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఫార్మస్యూటికల్స్, డ్రగ్ డిస్కవరీ డెవలప్మెంట్, అండ్ కరెంట్లీ హెడింగ్ ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డాక్టర్ రెడ్డిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యాజ్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. సో మా స్పోర్ట్స్ మీట్ ఎక్స్పీరియన్స్ అంటే ఈవెన్ పుట్టపర్తి జాయిన్ అయ్యే ముందర నేను ఫస్ట్ వైజాగ్లో చదువుకుంటున్నప్పుడు శ్రీ సత్య విద్యావిహార్. సో 7th క్లాస్ నుంచి మా టీచర్స్ వాళ్ళు ఈ స్పోర్ట్స్ మీట్ అండ్ సంక్రాంతి అటెండ్ అయ్యేలా ప్లాన్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక వీక్ to 8 days వైజాగ్ నుంచి అందరూ వచ్చి ఉండేవాళ్ళం. ఇప్పటికీ నాకు బాగా గుర్తు, ఎస్పెషలీ అంటే ఆల్మోస్ట్ మనకి రిపబ్లిక్ డే పెరేడ్ చూసినట్లాగా అక్కడ కూర్చున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆ శాంతివేదిక స్టేడియంలో ది ఎంటైర్ యాంబియన్స్, అందరూ అక్కడ డివోటీస్ అందరూ కూర్చున్న తర్వాత స్వామి ఎంటర్ అయినప్పుడు ఒక రకమైన గన్ సెల్యూట్ లాగా ఈ హెవీ రీసౌండింగ్ సౌండ్, రివర్బరేటింగ్ సౌండ్తో స్వామి అక్కడ ఎంటర్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక మినిట్కి ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఎగ్జిలరేటింగ్ ఫీలింగ్. అండ్ దాని తర్వాత యాజ్ ఆల్వేస్ స్వామి గ్రాండ్ ఎంట్రీ ఐదర్ ఇన్ రెడ్ కలర్ బెన్స్ ఆర్ ఇన్ గోల్డెన్ చారియట్. వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ ఆల్మోస్ట్ అట్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రెసిషన్లో వచ్చి మార్చ్ పాస్ చేసిన తర్వాత హైయర్ సెకండరీ స్కూల్, దాని తర్వాత కాలేజ్ స్టూడెంట్స్, ఫాలోడ్ బై అనంతపూర్ క్యాంపస్, ఇవన్నీ అయ్యి అప్పట్లో ఏంటంటే నాకు బాగా గుర్తు వైజాగ్లో ఉన్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళు కొందరు ఈ స్టంట్స్ ఇవన్నీ కూడా చేసేవారు. ఆల్రెడీ దేవర్ అవర్ సీనియర్స్ పర్తిలో చేసేవారు. అండ్ వాళ్ళు చెప్పేవారు అనమాట వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అంతా, ఎలాగ స్వామి మధ్య మధ్యలో వచ్చి రిహార్సల్ చూసేవారు. అండ్ అంటే స్వామిని అంటే ఆనెస్ట్గా దట్ వాజ్ ఓన్లీ వన్ ఆబ్జెక్టివ్ ఇన్ ద ఎంటైర్ ఈవెంట్, అండ్ దట్ వాజ్ టు అబ్సల్యూట్లీ ఇంప్రెస్ స్వామి. అంటే సో ఈ డీప్ అండ్ డిజైర్ అండ్ ఇంటెంట్తో స్టూడెంట్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ డేర్ డెలివరీ ఇంక్లూడింగ్ క్యారబైనింగ్ యాక్టివిటీస్ అవన్నీ చేసినప్పుడు ఆల్మోస్ట్ మీకు అక్కడ జీసస్ ఈ జోరాస్ట్రో స్టాచ్యూస్ నుంచి క్యారబైనింగ్ అవన్నీ చేసి ఒక కంప్లీట్ డేర్ డెలివరీ యాక్టివిటీస్ చేస్తుంటే ఇలాగ 7th, 8th, 9th, 10th చూసిన తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఎన్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ దట్ ఓకే మేము కూడా పుట్టపర్తి జాయిన్ అవ్వాలి. జాయిన్ అవుతే అప్పట్లో అది ఒక్కటే ఒక లైఫ్ అంబిషన్లా ఉండేది. 10th తర్వాత 11th ఎంట్రన్స్ రాసి ఎలాగోలా పుట్టపర్తి జాయిన్ అయిపోవాలి. అండ్ అంటే మేబీ పాస్ట్ లైఫ్ కర్మ ఆర్ వాట్ ఎవర్ డీప్ లక్తో మేము పుట్టపర్తి జాయిన్ అయిన తర్వాత 11th and 12th ద స్పోర్ట్స్ మీట్స్ హ్యాస్ ఆల్వేస్ ఎన్ ఇన్సైడర్ ఫీలింగ్ in terms of participating in the sports meet in certain drills. స్వామి తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే స్పోర్ట్స్ మీట్ అయిపోయిన తర్వాత అందరికీ ఒకే ఒక గోల్ ఏంటంటే ఆ స్పెసిఫిక్ కాస్ట్యూమ్లో వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి మందిర్ దగ్గరికి వెళ్ళి స్వామితో ఫోటోగ్రాఫ్స్. మీకు గుర్తుండవచ్చు చాలాసార్లు స్వామి స్పోర్ట్స్ మీట్ తర్వాత వెంటనే కొంచెం అదే పోడియం కింద వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు ఫోటోలు తీయించుకునేవారు. సో ఆ ఫోటోగ్రాఫ్ కోసం మేము చాలా కష్టపడేవాళ్ళం. అక్కడ ఫోటో వర్కౌట్ అవ్వకపోతే మందిరికి వచ్చి స్వామికి అక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేసేవారు. సో ఇలాగా 11th, 12th అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ బీఎస్సీలో కొంచెం నా ఒక విధంగా చూసుకుంటే నా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ స్పోర్ట్స్ మీట్ కొంచెం డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే మేము వైట్ ఫీల్డ్ బృందావనం క్యాంపస్ వెళ్ళిన తర్వాత మాకు సుందరేషన్ సార్ ఈ కాస్ట్యూమ్ గ్రూప్ అనేది కొంచెం కాన్స్టిట్యూట్ చేసి యాక్టివిటీస్ని కొంచెం ముందర తీసుకెళ్దామని చెప్పారు. సో ఈ కాస్ట్యూమ్ గ్రూప్ ఫామ్ చేసిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఎక్స్పాండ్ అయ్యి ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ మీట్ రిలేటెడ్ కాస్ట్యూమింగ్, డ్రెస్ కోడ్, అందరికీ ఏమేమి వేయాలి, అటైర్, ఇవన్నీ వచ్చాయన్నమాట. సో ఇలాగా వైట్ ఫీల్డ్ స్పోర్ట్స్ మీట్లో బీట్ యాక్షన్ ఆర్ టు ఎనీ క్లాసికల్ ఈవెంట్స్కి డ్రెస్సింగ్ చేశాను. ఇక్కడ ఒక రిమార్కబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంటే ఇది డైరెక్ట్లీ స్వామితో కాదు, కానీ ఏంటంటే
probably one of the greatest devotees of Swami. She was the Rajmata of Jamnagar. సో వాళ్ళ ఇల్లు అక్కడే ఉండేది. మనం వైట్ ఫీల్డ్ హాస్టల్ దాటిన తర్వాత ప్లే గ్రౌండ్ క్రాస్ అయ్యి ఇన్స్టిట్యూట్కి వెళ్తుండే అక్కడ రాజ్మాత వాళ్ళ ఇల్లు ఉండేది. సో ఒక్కసారి ఏంటంటే ఒక పర్టికులర్ ఈవెంట్, ఇది యాక్చువల్లీ మోర్ దెన్ అ స్పోర్ట్స్ మీట్, ఇట్ వాజ్ ఫర్ వన్ ఆఫ్ ద ప్లేస్. మాకేంటంటే వీ నీడెడ్ టర్బన్స్, బాంధిని టర్బన్స్ అని ఒక స్పెషల్ రాజస్థానీ క్లాత్, ఆల్మోస్ట్ ఒక సెవరల్ మీటర్స్ లాంగ్. సో ఇది వెళ్ళడం కోసం మేము రాజ్మాత వాళ్ళ గ్రాండ్ సన్ని మీట్ అయ్యాం. మీకు అండ్ సమ్ ఆఫ్ యూ మే నాట్ నో, బట్ దే హ్యాడ్ సమ్వేర్ క్లోజ్ టు 5 లాబ్రడార్స్. అందులో ఎవరు పేరెంట్స్ ఎవరు చిల్డ్రన్ మాకు ఐడియా ఉండేది కాదు. ఒకసారి నేను చాలా హ్యాపీగా వెళ్ళాను, అందరినీ పలకరించి. అక్కడ వాళ్ళు రాజ్మాత సన్ వాజ్ అంటే వెరీ డౌన్ టు అర్త్, హీ వాజ్ ఆల్సో నెక్స్ట్ స్టూడెంట్. అలాగే అన్ని ఒరిజినల్ ఈచ్ బాంధిని టర్బన్ ఇచ్చారు, అంటే అన్ని రాయల్ ఇచ్చి మేము అన్నీ తీసుకొని ఓకే మేము ప్లేకి వాడుకొని తీసుకుందాం అనుకున్నాం. సో అప్పుడు ఏంటంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ మాకు స్లోగా తెలిసాయి అనమాట. అంటే అబౌట్ హౌ స్వామి యూస్ టు ఇంటరాక్ట్ విత్ రాజ్మాత అండ్ హౌ రాజ్మాత అంటే అపరెంట్లీ షీ వాజ్ ఓన్లీ వన్ హూ కుడ్ యాక్చువల్లీ టెల్ స్వామి వాట్ టు డూ. అంటే షీ వాజ్ వెరీ క్లోజ్ టు స్వామి. సో ఆ కైండ్ ఆఫ్ ఇది. సో ఇవన్నీ అలాగా ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ యాక్సెస్. పర్సనల్గా ఏమైందంటే త్రూ ద కోర్స్ ఆఫ్ డూయింగ్ దిస్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, బీ ఇట్ డిజైనింగ్ ఫర్ ద స్పోర్ట్స్ మీట్ ఆర్ ఫర్ ద ప్లే, నాకు ఐ గాట్ ఎ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ సమ్ వెరీ డివోటీస్ అబౌట్ హూమ్ ఐ ఓన్లీ హర్డ్. సో ఇలాగా అయ్యింది. కమింగ్ బ్యాక్, ఇఫ్ యూ అంటే ఒక స్పోర్ట్స్ మీట్ జనరలీ ఫ్రమ్ పర్స్పెక్టివ్ ఆఫ్ డిఫరెంట్ స్టూడెంట్స్, టీచర్స్, చిల్డ్రన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్పోర్ట్స్ మీట్ ఏంటంటే ఇట్ వాజ్ అన్ ఓపెన్ ఈవెంట్ వేర్ ఆల్ స్టూడెంట్స్ మేము ఎలాగోలా స్వామిని హ్యాపీ చేసేయాలి, స్వామిలో ఒక పెద్ద స్మైల్ రావాలి. అట్ ద సేమ్ టైం అది చేయడానికి ఒక లైఫ్ రిస్క్ ఉంటుందా, డేంజర్ ఉంటుందా, బోన్స్ బ్రేక్ అవుతాయా, ఏమైనా అవుతుందా, అవుతే మా ఎగ్జామ్ ఏమవుతుంది, నెక్స్ట్ 12th క్లాస్ ఎగ్జామ్ ఉండొచ్చు, లేదంటే ఒక మళ్ళీ కొన్ని రోజుల్లో యూజువల్గా ఎగ్జామ్స్ ఉండొచ్చు. ఏమీ పట్టించుకోకుండా అందరూ మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టేవారు. ఎందుకంటే డేర్ డెవిల్ చూస్తే నాకు బాగా గుర్తు, వైట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మేము మా ఇద్దరు ఉండేవారు, అజ్నీష్ రాయ్ అండ్ రాకేష్ అనే ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరు బ్లాక్ బెల్ట్స్. సో వాళ్ళు కరాటే చేసినప్పుడు ఏంటంటే ఒక దాంట్లో లిటిల్గా ఒకళ్ళ స్టమక్ మీద ఒక ఎంటైర్ బ్రిక్ ఆఫ్ గ్రెనైట్ పెట్టి హ్యామర్తో కొడితే అది గ్రెనైట్ బ్రేక్ అవ్వాలి. ఒక పర్సన్ అంటే ఒక రాకేష్ వాళ్ళ స్టమక్ మీద పెట్టి అజ్నీష్ రాయ్ ఒక్క స్ట్రోక్లో గ్రెనైట్తో కొట్టినప్పుడు అది టైల్ కూడా కాదు, ఒక గ్రెనైట్ స్లాబ్ బ్రేక్ అవ్వాలన్నమాట. సో అంటే ఇంత రిస్క్ స్వామి కోసం ఏంటంటే ఏమైనా చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ కేరళ టైప్ బ్లేడ్స్ లాంటి స్వోర్డ్స్ తీసుకొని, రియల్ వెపన్స్ తీసుకొని వాటితో చేసి ఒక ఎవ్రీ పర్సన్ వాళ్ళ కేపబిలిటీలో ఎలాగోలాగా ఒక రకమైన ఒక అంటే లైఫ్ ఆఫరింగ్ లాగా చేసేవారు అనమాట. ఇది చేసినప్పుడు మాకు ఒకటి ఏముండేదంటే ఒక విధంగా అంటే లుకింగ్ బ్యాక్ మేమైనా మా సీనియర్స్ అవ్వచ్చు, మా జూనియర్స్ అవ్వచ్చు, ఏంటంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్ లైఫ్లో దెర్ ఆర్ మూమెంట్స్ వేర్ ఫర్ స్వామి ఎనీథింగ్ కుడ్ బి డన్. నాకు హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ కేపబిలిటీ అండ్ కాన్ఫిడెన్స్ వచ్చేది అందరికీ. ఎందుకంటే ఎక్కడ భయపడకుండా ఇది చాలా చేసేవారు. అలాగే నాకు బాగా గుర్తు మా ఓన్ క్లాస్మేట్ గంటి రవికిరణ్ కూడా ఇలాగే బైక్ మీద చాలామంది మీద గెంతినప్పుడు కూడాను అంటే ఆల్మోస్ట్ లైక్ ఎ లీప్ చేసినప్పుడు కూడా దెర్ వర్ సమ్ వెరీ స్ట్రాటజిక్ రిస్క్. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ 2-3 సార్లు ప్రాక్టీస్ చేయడానికి అవ్వదు. ఒక్కసారి చేసి మెజర్మెంట్ తీసుకొని ఆ రోజు డైరెక్ట్గా చేసేయడమే. అప్పుడప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే ఆ స్పోర్ట్స్ మీట్లో స్టూడెంట్స్ స్వామిని హ్యాపీ చేయడానికి చేసి ఉంటారు, కానీ స్వామి అక్కడ కంటిన్యూస్గా ఎవరిని ఏ టైంలో ఎలా ప్రొటెక్ట్ చేయాలని రెడీగా ఉండేవారు. ఎందుకంటే ఏ యాక్సిడెంట్ అయ్యేది కాదు, అంత పీస్ఫుల్గా సేఫ్గా అయ్యేది. అక్కడ ఏది మిస్ యాప్ అయ్యేది కాదు, ఎవరికి ఏమయ్యేది కాదు. ఆల్మోస్ట్ నియర్ మిస్ యాక్సిడెంట్స్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఎ డివైన్ మిరకల్. అండ్ అందరికీ తెలుసు స్వామి ఈజ్ దేర్, నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ అని. అది ఒక రకమైన కాన్ఫిడెన్స్తో ఉండేది. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే పర్సనలీ గ్రాటిఫైయింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే వెన్ వీ డిడ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ సోలార్ టెంపుల్, ఇట్ వాజ్ ఎ మ్యాసివ్ ఐ థింక్ లుక్ బ్యాక్ మేబీ అరౌండ్ 20-30 feet హైట్ ఒక టెంపుల్ చేసిన తర్వాత అండ్ అవర్ లాజిస్టిక్స్ ఏంటంటే ఇట్ హ్యాడ్ టు బి మొబైల్. సో ఆల్మోస్ట్ అది కొనారక్ టెంపుల్ లాగా ఇట్ హ్యాడ్ టు మూవ్. సో ఈ టెంపుల్ చేసినప్పుడు మేము మా కార్డ్ డిపార్ట్మెంట్, సెట్స్ డిపార్ట్మెంట్
ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ డే చేసినప్పుడు రెడీ అవుతుందా లేదా అని ఉండేది. కానీ ఏంటంటే ఎగ్జాక్ట్లీ స్పోర్ట్స్ మీట్ రోజు సడన్గా చూస్తే మేమే సర్ప్రైజ్ అయిపోయేవాళ్ళం. ఎందుకంటే అది ఎక్కడ లేకుండా ఆల్మోస్ట్ ఒక మిరాక్యులస్గా ఒక క్రియేషన్ అయిపోయి అందరూ చేసేసి ఒక పర్ఫెక్ట్ సెట్టింగ్, కంప్లీట్లీ మొబైల్, హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ క్రియేటివిటీలో ఉండేది. సో లుకింగ్ బ్యాక్, స్పోర్ట్స్ మీట్లో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్. మై రెస్పాన్సిబిలిటీ వాస్ టు అంటే ప్రొక్యూర్ అంటే డ్రెస్సెస్ కొనడము. అప్పుడు మా వార్డెన్ సార్ బృందావన్ పుట్టపర్తి ట్రస్ట్ చేసి కొంచెం ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి కొనడము, నెగోషియేట్ చేయడం, ప్రైస్ తెచ్చి ఒక బడ్జెట్లో కట్ చేయడం. ఎందుకంటే మేము కొన్ని రిసోర్సెస్ మేము కూడా పూల్ చేసుకునేవాళ్ళం. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్యాడ్జెట్స్ అవన్నీ ప్రిపేర్ చేయడము, లేదంటే వేరే పారాఫర్నియల్ ఐటమ్స్ అని కొనేవాళ్ళు అనమాట. సో ఒక విధంగా చూసుకుంటే ఆ టైంలో అమౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ట్రస్ట్ టు కండక్ట్ ఎ మెగా ఈవెంట్, ఆల్మోస్ట్ లైక్ అంటే కంపేరింగ్ అన్ ఎంటైర్ మేజర్ ఈవెంట్, ఇట్ గేవ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ లుకింగ్ బ్యాక్ ఇప్పుడు చూస్తే ఇట్స్ నాట్ అబౌట్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ ఆర్ వాట్ వీఆర్ డూయింగ్, బట్ ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఎంత బిగ్ ఆర్గనైజేషన్ ఆర్ ఎంత పెద్ద మేనేజ్మెంట్ అయినా కంఫర్టబుల్గా చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే అఫ్ కోర్స్ అది ఒక రకమైన ఈవెన్ ఫ్రమ్ ఎ మేనేజరియల్ పర్స్పెక్టివ్ ఇట్ ఎక్స్పోజెస్ టు లాట్ ఆఫ్ స్ట్రాటజిక్ ప్లానింగ్, రిస్క్ మిటిగేషన్, కాస్ట్ కాన్షియస్ పర్చేసెస్ ఇలాగా. సో దెర్ వర్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ టు ఇట్ which only by doing we can do, and it was a very huge responsibility. It was almost like managing a completely global event. ఎందుకంటే truly sports meet, if you see the context, మనం different colors cars count చేస్తే different countries, the representation was absolutely significant. It was almost like a UN event with so many people, so many representation from the country, అందరూ eagerly watching at the entire scenario. So కానీ ఈ స్పోర్ట్స్ మీట్ అందరూ చూసే ఈవెంట్ స్పోర్ట్స్ మీట్ 11th January. కానీ చాలాసార్లు స్టూడెంట్స్కి దానికి వచ్చిన ప్రికర్సర్ ఈవెంట్స్ దానిలో మాకు చాలా అంటే మెమరబుల్ ఈవెంట్స్. ఎందుకంటే చాలాసార్లు స్వామి సెపరేట్గా వచ్చేవారు రిహార్సల్ కోసం స్వామి వచ్చేవారు. అప్పట్లో నాకు బాగా గుర్తు, స్వామి ఆ జాగువార్లో వచ్చేవారు, మెరూన్ కలర్ జాగువార్, డిఫరెంట్ కార్లో వచ్చి అక్కడ కిందన చైర్ వేసి కూర్చొని కొన్ని ఈవెంట్స్ చూసి జస్ట్ అంటే అబ్జర్వ్ చేసి కొన్ని కేసెస్లో కొన్ని సజెషన్స్ లాగా ఇచ్చేవారు. కొన్ని కేసెస్లో మేబీ స్వామి కూడా చూసుకునేవారు వీళ్ళు ఎలాంటి డేంజరస్ పనులు చేస్తున్నారు, ఏ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో అంటే వీళ్ళకి సేఫ్టీ నెట్లులా పెట్టుకోవాలి అని, అందుకోసం రిహార్సల్కి వచ్చేవారేమో తెలియదు కానీ చూసేవారు. అట్ ద సేమ్ టైం మేము కూడా స్ట్రాటజీగా స్వామికి అన్ని డేంజరస్ థింగ్స్ కూడా చూపెట్టేవాళ్ళం కాదు, ఎందుకంటే లాస్ట్ మినిట్లో క్లైమాక్స్ ఉండాలి కాబట్టి. అంటే ఒకటి స్వామి ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని పొటెంట్ అని తెలుసు, కానీ అట్ ద సేమ్ టైం హ్యూమన్ లెవెల్లో ఒక ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ కూడా స్వామికి ఉండాలి అని, ఇవ్వాలి అని ఒక లాస్ట్ మినిట్ ఇంప్రొవైజేషన్ అయ్యేది. చాలాసార్లు ఏంటంటే వీ యూస్ టు గో విత్ ద గట్ ఫీలింగ్ ఆఫ్ ద డేర్ డెవిలరీ పర్సన్ అనమాట. వాళ్ళు లాస్ట్ నైట్ రేపు వార్కి వెళ్తే ఎలాంటి గొప్ప పని చేస్తామన్నట్లు ఆ రోజు ఇంప్రాంప్టు వాళ్ళు ఒక 24 hours వాళ్ళు ఒక డిజైన్ ఎలిమెంట్ ఉండేది, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి. అండ్ సడన్గా వాళ్ళు అనుకుంటారు, ఓకే ఇవాళ మనం ఇంత చేసాం, దీన్ని ఇంకొంచెం స్ట్రెచ్ చేద్దాం, ఇది ఇంకా డ్రమాటిక్గా ఉంటుంది, స్వామి షుడ్ గెట్ ఇంప్రెస్డ్ అని ఒక రకమైన కంప్లీట్ అంటే జెన్యున్గా. ఇప్పుడు నన్ను అడిగితే ఐ ఫెల్ట్ ఆల్ ద స్టూడెంట్స్ యాక్షన్స్ విత్ ఇన్ కోర్ట్స్ ఆర్ ఫుల్ హార్డీ. కానీ ఆన్ వన్ కాంటెక్స్ట్ చూస్తుందంటే ఇట్ ఈస్ కంప్లీట్ లెవెల్ ఆఫ్ 100% సబ్మిషన్ టు ద డివైన్ విల్. ఇది చేయడమే ఇంపార్టెంట్, కాన్సిక్వెన్సెస్ డోంట్ మ్యాటర్. అంటే ఫల్కి ఆశామత్ కర్ అన్నట్లాగా ఒక రకమైన ఉండేది. అండ్ వాట్ స్పోర్ట్స్ మీట్ టెల్స్ మీ అంటే, ఇఫ్ యూ లుక్ బ్యాక్, మేబీ ఐఎమ్ రికౌంటింగ్ మై ఎక్స్పీరియన్సెస్ 93, 96 up to 98, I have seen some real life heroes. నా ఓన్ రూమ్మేట్ నాతో పక్కనే ఉంటారు, వాళ్ళు చదువుకుంటామే సేమ్ క్లాస్, బట్ I see him as a hero, a person who can actually cross 21 people, do a 20-foot jump or a 25 feet jump on a car, or ఒక కార్ బైండింగ్ దాంట్లోంచి వెళ్ళి, లేదంటే ఫైర్ నుంచి జంప్ చేసి ఒక కంప్లీట్ డేర్ డెవిలరీ యాక్టివిటీస్. ఇన్ఫ్యాక్ట్ ఒక హిడెన్ డీప్ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, వాళ్ళ కేపబిలిటీస్ చూస్తుంటే ఒక రకంగా చూసుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ కైండ్ ఆఫ్ ఎ రెస్పెక్ట్ అనమాట. అంటే వీ యాజ్ స్వామి స్టూడెంట్స్, దెర్ ఈస్ అ వెరీ డైవర్స్ సెట్ ఆఫ్ హైలీ కేపబుల్ పీపుల్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ డూయింగ్ సంథింగ్ రియలీ గ్రేట్ అని ఒక సెన్స్ ఆఫ్ మేబీ ఈగోలా కూడా ఉండేది. అంటే స్పోర్ట్స్ మీట్ వాజ్ వన్ ఈవెంట్. ఒక విధంగా చూస్తే ఇట్ వాజ్ వన్ ఈవెంట్ వేర్ ద స్టూడెంట్స్ ఆఫ్ స్వామి
distinguished themselves from others. స్వామి స్టూడెంట్స్కి ఫేవర్ చేయడం అనేది చాలా కామన్. సమ్ సా ఇట్ యాజ్ గ్రేట్ ఆపర్చునిటీ, కొందరు దాన్ని బయస్ అనుకోవచ్చు. స్వామి ఈజ్ ఆల్వేస్ క్లోజ్ టు స్టూడెంట్స్, కొంచెం పొజెసివ్గా ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇలా ఉండేది. డివోటీస్తో కంపేర్ చేసే ఎక్కువ స్పెషల్ ప్రివిలేజెస్ వచ్చేవి. లేట్గా వచ్చేవారు, ఎక్కువ బాగా దర్శనం జరిగేది, చాక్లెట్స్ వీళ్ళకి వచ్చేవి, లెటర్స్ ఇక్కడ తీసుకునేవారు, ఇది ఉండేది, అది ఉండేది, మాట్లాడేవారు. కొంచెం అంటే ఒక విధంగా హ్యూమన్ లెవెల్లో చూస్తే ప్రెజుడిస్ కూడా ఉంటుంది కదా, జెలసీ ఫీలింగ్ వస్తుంది ఎందుకు స్టూడెంట్స్ అని. కానీ ఒక విధంగా నా థాట్ ప్రాసెస్ ఏంటంటే, మేబీ ఇట్ వాజ్ ద స్పోర్ట్స్ మీట్ యాజ్ ఎ పబ్లిక్ ఈవెంట్. స్టూడెంట్ షోడ్ why Swami likes his students. The one way of proving to the world that we do all this just to make Swami happy. Maybe we do deserve to get the attention. And I think this was something that I have heard from many people. స్వామిస్ పిల్లలు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు అండ్ ఒక రకమైన సెల్ఫ్ ఎస్టీమ్ క్రియేట్ అయ్యేది. ఎంటైర్ స్టేడియంలో అక్కడ అందరూ ఉండేవారు, డివోటీస్ ఫ్రమ్ అగైన్ UN మీటింగ్ లాగా ఫ్రమ్ ప్రాబబ్లీ 100 and odd countries or 50 and odd countries ఉన్నప్పుడు ఇట్ కైండ్ ఆఫ్ క్రియేటెడ్ ఎ గ్రేట్ ఇంప్రెషన్. సో లుకింగ్ బ్యాక్, ఇప్పుడు అంత పెద్ద ఈవెంట్ చేయగలుగుతామా అంటే ప్రాబబ్లీ నో. కానీ అది అన్ని ఈవెంట్స్ చేశాం కాబట్టి ఇప్పుడు ఏది చేసినా చిన్నగా కనిపిస్తున్నాయి, మనకి ఏది షేక్ చేయదు. ఎందుకంటే ఒక్కసారి ఇట్స్ ఎ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆనెస్ట్లీ స్వామి అంత ఇన్స్పిరేషన్ కూడా లేదు ఏదైనా ఈవెంట్ చేయాలంటే. అది కూడా దట్స్ ఎ సెకండరీ థింగ్ అనుకోండి. అక్కడ స్వామి కోసం అంటే చేస్తాం, లేదంటే మన ఇన్స్పిరేషన్ ఉంటుంది. నా కమింగ్ బ్యాక్, సో బేసిక్లీ ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ స్పోర్ట్స్ మీట్ చూస్తే ఇట్ కంటైన్డ్ లాట్ ఆఫ్ అథ్లెటిక్ యాక్టివిటీస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మార్చ్ పాస్ట్ కోఆర్డినేషన్. మా పీటీ సర్స్ వీళ్ళందరూ చాలా యాక్టివ్గా ఉండి మార్చ్ పాస్ట్ కోఆర్డినేషన్ చేసి, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రెసిషన్ ఇన్ ద వే ఆఫ్ మార్చింగ్, కోఆర్డినేషన్ అన్నీ చేసి, అది చేస్తూ 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 ద సెకండ్ మేజర్ కాంపనెంట్ వాజ్ ఈచ్ ప్రొఫెసర్, లెక్చరర్ వాళ్ళకి ఒక డెసిగ్నేటెడ్ రెస్పాన్సిబిలిటీ ఉండేది. సమ్వేర్ స్పెషలిస్ట్ ఇన్ క్రియేటింగ్ basically art related or cultural related activities. Some of them were more inclined to daredevilry. And అప్పుడప్పుడు ఏంటంటే మా ఓన్ టీచర్స్ కూడాను, మా లెక్చరర్స్ ఎస్పెషలీ అట్ వైట్ ఫీల్డ్ అలాగా, వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఓన్ డేర్డెవిలరీ రికార్డ్ని బ్రేక్ చేసేవారు అనమాట. అంటే ఇవాళ ఒక పద్మభూషణ్ వస్తే పద్మవిభూషణ్ లాగా వాళ్ళు ఆల్మోస్ట్ అంటే వాళ్ళు అంటే సెట్టింగ్ దర్ ఓన్ బెంచ్ మార్క్. సో ఇలా ఉన్నప్పుడు దట్ వాజ్ సెపరేట్ గ్రూప్స్ అండ్ వాళ్ళ ఫంక్షనింగ్ చాలా డిఫరెంట్గా ఉండేది. ఒక్క విధంగా చూస్తే దెర్ వాజ్ ఆల్సో వెరీ పాజిటివ్ రైవల్రీ బిట్వీన్ ద డిఫరెంట్ క్యాంపసెస్ అండ్ ఈచ్ క్యాంపస్ వాంటెడ్ టు డూ బెటర్ దాన్ ది అదర్. అండ్ ఈ కాన్ఫిడెన్షియాలిటీ కోసమే చాలా డెసిషన్స్ 24 hours స్వామికి కూడా తెలియకుండా మేము, అంటే విత్ ఇన్ కోట్స్ స్వామికి తెలియలేదు అని అనుకుంటూ కూడా లాస్ట్ మినిట్ ప్లానింగ్, స్ట్రాటజీ, లాస్ట్ మినిట్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్, మన ఆల్మోస్ట్ ఆర్మీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లా లాస్ట్ మినిట్ ఒక రకమైన హైయెస్ట్ కాన్ఫిడెన్షియాలిటీతో చేసేవాడు. ఇవి చిన్న చిన్న థింగ్స్ అవ్వచ్చు, కానీ ఆల్మోస్ట్ ఒకటి ఉండేది. వీ ఆల్ రియలైజ్డ్ స్వామి హాస్ గివెన్ అస్ మెనీ థింగ్స్ దట్ వీ నో అండ్ ఆల్సో మెనీ థింగ్స్ వీ డోంట్ నో. బట్ వీ నో దట్ ఏదొచ్చినా ఇట్ హస్ కమ్ త్రూ స్వామి, గ్రేస్ ఆఫ్ స్వామి. స్పోర్ట్స్ మీట్లో వన్ థింగ్, ఒక రకమైన ఇన్ఫెక్షియస్ ఎక్సైట్మెంట్. ఎవ్రీబడి అంటే ఏదో ఒకటి చేసేయాలి స్వామి కోసం టు ద ఎక్స్ట్రీమ్ బెస్ట్. అండ్ ఇమాజినేషన్ హ్యాడ్ నో లిమిట్స్. సో ఐ థింక్ ఐ హ్యావ్ నాట్ సీన్, అంటే వేరే ఇన్స్టిట్యూషన్స్లో ఉంటాయో లేదో తెలియదు, కానీ ఇట్స్ వన్ ఆఫ్ ది, ఇప్పుడు చూస్తే ఇట్స్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ద probably the craziest event. కానీ it's an event with a purpose. And largely I think it's a message to the world that Swami students can do anything for him. And Swami కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. లేదంటే why would Swami allow students to do such daring activities? అంటే అతనే చేయించేవారు. ఇన్స్పిరేషన్ కూడా, ఈ ఐడియాస్ కూడా స్వామి సీడ్ చేసేవారేమో 24 hours బిఫోర్ ఇలా మైండ్లో పెట్టేసి ఈ ప్లానింగ్, అంటే మాస్టర్ ప్లాన్ ఉండేది స్వామిది, తెలియనట్లా చేసేవారు. కానీ ఐ థింక్ లుకింగ్ బ్యాక్, కామ్రేడరీని బిల్డ్ చేసేది, టీమ్ స్పిరిట్ని బిల్డ్ చేసేది, స్ట్రెంగ్త్ ఆఫ్ ఇది బిల్డ్ చేసేది. ఒక విధంగా ఆలోచిస్తే మార్చ్ పాస్ట్ అంటే ఓకే, అది ఎంత బాగున్నా మనం ఎంత డ్రమాటిక్గా చెప్పలేము, ఎందుకంటే రిపబ్లిక్ డేలో కూడా చూస్తాం. కానీ మన పుట్టపర్తిలో ఉన్న బ్యాండ్, మ్యూజిక్ బ్యాండ్, వాళ్ళ ప్రొఫెషనల్ వే ఆఫ్ కంపోజిషన్ అవన్నీ చూస్తే
అది దెర్ ఈస్ నో ఈక్వలెంట్. సో అండ్ మాకు బాగా గుర్తు, ఐ థింక్ ఇట్ వాస్ ది సెవరల్ టైమ్స్ గ్రామీ అవార్డ్ లివర్ ఫర్గూసన్, లియోనార్డ్ ఫర్గూసన్, అతను ఇన్ఫ్యాక్ట్ హీ ట్రైన్డ్ అవర్ బ్రాస్ బ్యాండ్ అండ్ ఎంటైర్ యమహా అండ్ ఆల్ దోస్ అంటే ఎగ్జాటిక్ ట్రంపెట్స్, క్లారినెట్స్ ఇవన్నీ అండ్ ఒక ఆల్మోస్ట్ ఒక వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ అలా ఇచ్చి అవన్నీ ఉండే. సో ఎవ్రీథింగ్ అబౌట్ స్పోర్ట్స్ మీట్ హ్యాడ్ ఏ హై క్లాస్ ఆఫ్ పెనాష్, స్టైల్, యాటిట్యూడ్. అంటే ఒక విధంగా చెప్పడం అంటే ఇవన్నీ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ హ్యూమిలిటీ. ఎందుకంటే దెర్ ఆర్ మొమెంట్స్ వేర్ దెర్ ఇస్ గ్రాండ్యూర్ అండ్ ఐ థింక్ ఇట్ ఎగ్జాక్ట్లీ రిప్రజెంట్స్. నౌ ఐ థింక్ దిస్ ఆర్గనైజేషనల్ కేపబిలిటీ పర్సనల్లీ హ్యాస్ హెల్ప్ మీ అలాట్. నాకు చాలా బెనిఫిట్ అయ్యాను అండ్ హౌ టు కండక్ట్ ఈవెంట్స్. ఎందుకంటే వీఆర్ నాట్ కోఆర్డినేటింగ్. నాకు బాగా గుర్తు, ఐ థింక్ పుట్టపర్తిలో లాస్ట్ 2 events, ఎంఎస్సి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, మేబీ 97 and 98 పర్టికులర్గా. ఈ 2 ఈవెంట్స్లో ఐ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ సింగిల్ పాయింట్ కోఆర్డినేటర్. శివశంకర్ సాయి సార్ నాకు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అండ్ అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటారంటే మేము గంగాధర్ శాస్త్రి సార్ అని ఉండేవారు ఫ్రమ్ ద మేనేజ్మెంట్ స్కూల్. నేను కెమిస్ట్రీ సైడ్స్, ఐ వాజ్ ఆబ్వియస్లీ నేను నాట్ ఆన్ ద మేనేజ్మెంట్. కానీ మేము గంగాధర్ శాస్త్రి సార్కి వెళ్ళినప్పుడు ఇలాగా మాకు సార్ ఇంట్లో ఏమైనా పాత చీరలు ఉన్నా లేకపోతే ఏమైనా క్లోత్స్ ఉన్నా, ఎందుకంటే మేము కొన్ని ఒక డిఫరెంట్ కల్చరల్ కాంపోజిషన్ దానికి కావాలి. అండ్ నేను ముందరే చెప్పినట్లు ఏంటంటే ఈ రీయూజ్ రీసైకిల్ లాగే ఈ స్ట్రాటజీ వాజ్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ టు దట్. సో అక్కడ ఉన్న మన ప్రొఫెసర్ వాళ్ళ మేడమ్స్ అందరినీ అడిగి రిక్వెస్ట్ చేస్తే ఇలాగా ఉండేది. కానీ గంగాధర్ శాస్త్రి సార్ అప్పుడు మాకు ఏం చేశారంటే త్రూ హిస్ కనెక్షన్స్ కొరియా నుంచి ఎక్కడి నుంచో టెక్స్టైల్స్ కొంచెం స్పెసిఫిక్లీ ఈ పర్పస్ కోసం తెప్పించి ఆల్మోస్ట్ మీకు హై క్వాలిటీ టెక్స్టైల్స్ విచ్ ఆర్ నాట్ యూస్డ్ ఆర్ సోల్డ్ తెప్పించి వాటి బట్టి మేము కాన్సెప్ట్ డిజైన్ లాగా, ఫ్యాషన్ డిజైనర్ లాగా ఇలా డిజైన్ చెప్పేవాళ్ళం. అండ్ నాకు బాగా గుర్తు, గంగాధర్ శాస్త్రి వాళ్ళు సార్ వాళ్ళ మేడం ప్లస్ వేరే వాళ్ళు విని ఈ ఐడియాని చేసి ఒక గ్రీక్ సెట్టింగ్లో గ్రీక్ గాడెస్ ఆర్ వేరే వాడిని వాళ్ళు ఇలా చెప్పి వాళ్ళ ఐడియాస్ ఇచ్చి ఇలా డిస్కస్ చేసుకొని అయినా ఫొటోస్ చూపెట్టిన తర్వాత, అప్పట్లో ఈ మొబైల్స్ అన్నీ ఉండేవి కావు, గూగుల్ కూడా అంత యాక్టివ్గా ఉండేది కాదు. సో ఇలాగ మేము కాన్సెప్షలైజ్ చేసుకొని వాళ్ళు కూడా ఇమాజిన్ చేసి వాళ్ళు పర్సనల్గా దాన్ని కట్ చేసి కుట్టి. నాకు అనిపిస్తుంది స్పోర్ట్స్ మీట్ అంటే అక్కడ ప్రొఫెసర్సే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా నిద్ర ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా నైట్ 1 o'clock 2 o'clock వరకు కూర్చొని కుట్టడము చేయడము అన్నీ చేసి డ్రెస్సెస్ రెడీ చేసేవారు. అండ్ నాకు అప్పుడు ఎలా అనిపించిందంటే ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని అందరూ ఒకేసారి వర్క్ చేస్తారు. వాళ్ళ అండ్ హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ డివోషన్ ఇది చేస్తే స్వామి హ్యాపీ అవుతారు, ఎందుకంటే స్టూడెంట్స్ చేస్తే స్వామి, అలా ఇండైరెక్ట్ ఒక చైన్ ఇంపాక్ట్, చైన్ రియాక్షన్ లాగా ఉండేది అనమాట. శివశంకర్ సాయి సార్ కూడా మమ్మల్ని డిఫరెంట్ అరేంజ్మెంట్స్ చేసుకొని లేకపోతే డిఫరెంట్ ఏమైనా ఈవెన్ నాకు బాగా గుర్తు, మా వేరే కొలీగ్స్ ఈ బైక్స్ అవన్నీ తెచ్చుకున్నప్పుడు కూడా వేరే వాళ్ళతో మాట్లాడుకొని ఈ బుల్లెట్స్ వాటిని రీమోడిఫై చేసి లాట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేసుకొని చేసేవారు, ఎందుకంటే వెయిట్ బేరింగ్ లోడ్స్ అవన్నీ ఉండేవి. సో ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. యాజ్ ఐ సెడ్, మేబీ మై ఓన్లీ స్టాన్స్ ఇస్ స్వామి ఎనీవేస్ హ్యాస్ బీన్ డూయింగ్ లాట్, చేస్తూనే ఉంటారు. బట్ సమ్టైమ్స్ వీ ఆల్సో షుడ్ ప్రూవ్ స్వామి దట్ వై వీఆర్ వర్త్ ఇట్. And sports gives a golden opportunity to show to the world why this set of students deserve to be considered special. I think that is something. It's a great privilege. I think that is more or less. There are such multiple minor experiments kuda untai, experiences untai. And Swami is a loving mother. And behind all that excitement, స్వామి కూడా చాలా కన్సర్న్డ్గా ఉండేవారు. అంటే రిహార్సల్స్ కానీ వచ్చినప్పుడు అంటే హీ వాజ్ వెరీ క్యూరియస్ అండ్ హీ వాజ్ ఆల్సో, అంటే స్వామి కూడా చూసేవారు ఎవరు ఏంటి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్, అంతే, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్. అండ్ ఫర్ పీపుల్ లైక్ అస్ అట్లీస్ట్ 7-8 times మేము నోటీస్. సో ఇప్పుడు నేను కౌంట్ చేసుకుంటేనేంటి, ఇక్కడ 7 years 10-11 years నేను ఒక స్పోర్ట్స్ మీట్ని విట్నెస్ చేశాను. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ స్పెషల్ ఈవెంట్.